ప్రైజ్ ది లార్డ్. గత రాత్రి చెప్పాను, దేవుడు మనల్ని కోరుకుంటున్న కోరిక మనల్ని ఎలా చూస్తున్నాడంటే, మనల్ని ఆయన ఏ యాంగిల్లో చూస్తున్నాడంటే విస్తరించబడాలి అని. అందుకే ఆది మానవునితోనే చెప్పారు, మీరు ఫలించి అభివృద్ధి చెంది ఏమన్నారు, విస్తరించి భూమిని నింపాలి. విస్తరించి అనే టాపిక్ చాలా విలువైంది. ఇంక్రీజ్ ఓకే. విస్తరింప చేసి భూమిని మనం నింపాలి. దేవుడు మనకిస్తున్న ఈవులతో ఈ భూమిని నింపాలి. ఓ చెట్టు తను ఫలించిన ఫలాలతో ఈ నేలని నింపుతుంది. మనం కానీ ఏ చెట్టు కాయలు కోయకపోతే ఏం చేస్తుంది? నేల మీద పడేస్తుంది. ఎట్నారా? నేలని నింపుతుంది. అలాగే దేవుడు నీకు ఇచ్చిన ఈవులతో ఈ భూమిని నింపాలి. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 5వ వాక్యాన్ని చకచక చదవాలి. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున, ఆమేన్. నెక్స్ట్, నీవు స్వాధీనపరుచుకునబోవు దేశములో నీ దేవుడైన యెహోవా చేరుస్తాడు. ఆయన నీకు మేలు చేసి, ఆమేన్, హల్లెలూయా, తల పైకెత్తాడు. నీకు మేలు చేసి నీ పితరుల కంటే ఎక్కువగా నిన్ను విస్తరింప చేస్తాడు. ఆమేన్. ఓ అద్భుతమైన మాట అక్కడ చదువుతాం. నీ పితరుల కంటే ఎక్కువగా నీవు విస్తరింప చేయబడతావు. ఆమేన్. తల పైకెత్తాలి. పితరుల కంటేనా? ఎస్, అదేగా రాస్తుంది. పితరులు ఆ కాలానికి తగినట్లుగా దేవుడు వారిని విస్తరింపజేశాడు. వారి విశ్వాస పరిమాణమును బట్టి, వారి యథార్థతను బట్టి, వారికున్న సామర్థ్యాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ళని విస్తరింపజేశాడు. బట్ మన కొరకు రాయబడుతున్న మాట, పితరుల కంటే మీరు విస్తరించబడబోతున్నారు. ఎలా? లైక్ ఎట్లా? ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వాక్యం చూద్దాం. మనం ఎవరం? అందరూ మాట్లాడాలి. డెడికేటెడ్ జనరేషన్, ప్రతిష్ఠించబడిన జనం. మనం ఎవరమండి? ఏ ప్రతిష్ఠిత కలిగి? చదవాలి. కంటే ఎంచి, అది మన ప్రతిష్ఠిత. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుతున్నారు. ఒక్కొక్కరండి బెంజ్ కారు ఉంటే వాళ్ళు ఫీల్ అవుతుంది ఏంటంటే, ఐ ఆమ్ ది గ్రేట్. అది అందరూ కొనలేరు. కొంతమంది సామర్థ్యం కలిగిన వాళ్ళు కొంటారు. ఆ బెంజ్ కారు ఇంటి ముందు కనబడితే వాళ్ళకు ఒక స్టేటస్. అదే వాక్యం చెప్తా ఉంది. కొందరు గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయపడుతున్నారు. మనమైతే, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, మనం
ప్రతిష్ఠిత జనం. ఎవరి జనం? ఎలా ఆయన ఏర్పరచుకున్నాడు? వాళ్ళ గొప్పతనం ఏంటి? మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుదముగాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన గర్వపడాల్సి వస్తే డబ్బును బట్టో, ఎత్తును బట్టో, ముక్కును బట్టో, రంగును బట్టో కాదు. ఎవరిని బట్టి? ఆమె రక్షణను బట్టి, ప్రభు నిన్ను వెతికి వచ్చిన దాన్ని బట్టి, ప్రభు నిన్ను రక్షించుకున్న విధానాన్ని బట్టి అతిశయం ఎంతైనా పడాలి. అంతే, ఆ ఒక్క విషయంలో తప్ప. ఏంటన్నారు? ఏది శాశ్వతం కాదు. రక్షణే నిత్యత్వం, రక్షణే నిత్యము నీతో ఉండేది. అందును బట్టి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడైన యెహోవా ఏంటన్నారా? నిన్ను తన స్వకీయ జనంగా ఏర్పరచుకున్నాడట. ఎందుకని? ఏంటన్నారా? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎంచాడు. యు ఆర్ సంథింగ్ స్పెషల్. ఆమె పౌలు గారు కొరింథీ సంఘంతో అంటారు, లోకంలో ఉన్న ఘనులను సిగ్గుపరిచి నిమిత్తం వెర్రివారిని, బలహీనుల్ని, ఏమండి, రకరకాల విడవబడిన జనులందరినీ, ఒక మాటలో చెప్పాలంటే తృణీకరించబడిన వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి? లోకములో ఉన్న సమస్త జనముల కంటే, మోరోవర్ కంటే. ఏమండి? సమస్త జనులు ఎలాంటి వాళ్ళు? హోదా కలిగిన వాళ్ళు, ఆస్తుపాస్తులు ఉన్నవారు, ధనానికి లెక్క పెట్టడానికి కూడా వీలు లేని వారు ఈ రోజున రక్షణ లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. కానీ నీ దగ్గర ఏది లేకపోయినా, ఏ సామర్థ్యం లేకపోయినా, ఆయన ఇష్టపడడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఒక్కటి కూడా కోరుకోకపోయినా, లేకపోయినా, ఆయన మనల్ని ఎంచి, హి వాజ్ చూజన్. అర్థమవుతుందండి? దేవుడే మనల్ని ఎంచుకున్నాడు. మనం ఆయన ఎంచుకోలేదు, మనల్ని ఆయన ఎంచాడు. ఎంతగా అంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే. ఏమండి? నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. ఇంకా విస్తార జనమని మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. విన్నారా? భూమి మీద విస్తార జనమన మనల్ని ఎంచుకున్నది. మరి తలపైకి ఎత్తాలి. ఇజ్రాయెల్ దేశం అంతా, ఇంచుమించు తెలంగాణ రాష్ట్రం అంతా, ప్రపంచం అంతా ఎందుకు ఆ దేశానికి భయపడుతున్నారు? ఓ చిన్న దేశాన్ని ఎందుకు గెలవలేకపోతున్నారు? ప్రియులారా, వీళ్ళేం విస్తారమైన జనమని కాదు, లెక్కకు మించిన వారని కాదు, లెక్కకు తక్కువే. ఏంటన్నారా? సమస్త జనముల కంటే వారు లెక్కలో తక్కువే. బట్ వాళ్ళని కొట్టగలిగినోడు ఎవడో లేడే. దే ఆర్ చూజన్ పీపుల్. వాళ్ళు ఎవరండి? దేవుడు ఎంచుకున్న జనం, ఏర్పాటు చేసుకున్న జనం, స్వకీయ జనం. విన్నారండి? సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచి నిన్ను తనకి స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ స్వకీయ జనాన్ని విన్నారండి ఏం చేయాలనుకుంటున్నాడు? ఇంతకీ నేను దేవుని సొత్తు అన్నవాళ్ళు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నేను దేవుని సొత్తుని అన్నవాళ్ళు. కొన్ని వెహికల్స్ మీద రాసి ఉంటాయి, గవర్నమెంట్ వెహికల్ ఏమని. అది ఎవరు పడితే వాళ్ళు ఎక్కకూడదు. అది ఆర్టీసీ బస్సు ఎక్కినట్టుగా పోలీసు వ్యాన్ ఎక్కగల. వాళ్ళు పోలీసు అని పేరు కనపడితే చెమటలు పడతాయి చాలామందికి. ఏమండి? ఆర్టీసీ బస్సు అని కానీ బరబర ఎక్కుతారే రేషన్ కార్డు పట్టుకుని. అది ఎందుకు ఎక్కరండి? దే బిలాంగ్స్ టు సమ్ పీపుల్. ఆమె ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నువ్వు ఎవరి సొత్తు? దేవుని సొత్తు.
ఏర్పాటు చేసుకున్నాను నేను, స్వకీయ జనం. ఈ స్వకీయ జనాన్ని ఆయన కోరుకుంటున్నాడు సమస్త జనముల కంటే. చదువుతారా? అరే 9 చదువు. తనను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచు వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, నమ్మదగిన దేవుడు. తల పైకెత్తాడు. ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకుని వారికి నిబంధనల్ని స్థిరపరుస్తాడు 1000 తరాలకి. ఆమె ఈ తరమే కాదండి, 1000 తరాలు ఆజ్ఞల్ని అనుసరిస్తే చాలు. ఈ తరంలో నువ్వు నడిచిన నడతను బట్టి నీ ఫ్యూచర్ జనరేషన్ ఆధారపడి ఉన్నారు. అందుకే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. తన నడతను బట్టి మనం అందరం 1000 తరాలు కృప చూపుతాడు. నా పాయింట్ ఏంటంటే మనం విస్తరించబడాలని. అర్థమవుతుంది నా మాట? ఉన్న స్థితిలో నుంచి ఖచ్చితంగా మనం విస్తరించబడతాం. విన్నారా? నా దేవుడు ఎవరంటే ఎక్కడేసావంటే అక్కడే ఉన్నావు అన్నట్లుగా ఉంటే మురిసిపోయేవాడు కాదండి. మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించబడాలి. టు ఇంక్రీజ్. అర్థమవుతుందండి? మనం ఏం కావాలా? విస్తరించబడాలి. ఏం చేస్తే మనల్ని ఆయన విస్తరింప చేస్తాం? 3 మాటలు, ముచ్చటకు 3 మాటలు చెప్పి ముగిస్తాను, ఆలకించ. మనము విస్తరించబడాలంటే ఏం చేయాలా? ఎవరిని ఆయన విస్తరింప చేస్తాడు? విన్నారా? చదువుదాం. ఇదే 7వ అధ్యాయంలో 12వ వాక్యాన్ని చదువుదాం. విధులను విని విధులను విని అనుసరించి నడుచుకొని ఎడల. చాలా కాలంగా రిపీట్ అవుతున్న పదం. వినాలి, విన్న ప్రకారం నడవాలి. అలా నడిస్తే చాలు మనం దీవించబడతాం. దేవుని వాక్యాన్ని, ఆజ్ఞల్ని, కట్టడల్ని, విధుల్ని, న్యాయ విధులు, వీటన్నిటిని కూడా జాగ్రత్తగా వినాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్న ప్రకారం నడవటం ప్రారంభించాలి. అలా గనక నడవగలిగితే పితరులతో చేసిన ప్రమాణం, నిబంధనని నెరవేర్చి నడిచిన వాళ్ళకట పితరులతో చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపుతాడు. నీవెవరవు? సొత్తైన ప్రతిష్ఠిత జనం. ఆమె ప్రతిష్ఠించబడిన జనం. రైట్, చదవాలి. ఎన్నో ప్రేమించినోడు ఏం చేస్తాడు? ప్రేమించిన ప్రతి వ్యక్తి ఏం చేయాలా? ఆశీర్వాదం అంటే ఇప్పుడు భర్త భార్యను ప్రేమించాడు అని ఎలా తెలుస్తుంది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి రుజువేంటి? నా ప్రభు అయితే మనల్ని ప్రేమించాడు అనటానికి తన ప్రాణాన్నే ఇచ్చేసాడు. దట్ మీన్స్ ప్రేమించటం అంటే ఇవ్వటం అంటే. ప్రేమ ఇవ్వటంలో కనబడుతుంది. ప్రభునే చూసి నేర్చుకోవాలి. ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఇచ్చుట, పుచ్చుకోవటం కాదు, ఇచ్చుట. చాలామంది భార్య ప్రేమించాలని కోరుకుంటారు, అలాగే సేమ్ టైం భర్త అదే విధంగా ప్రేమించాలని కోరుకుంటారు. ఇవుడి కొంతమంది 50% అర్థమైంది, ఇక 50% నేను చెప్తా ఏనండి. నువ్వు ప్రేమించే కొలది అతగాడు కూడా ఏం చేస్తాడండి? అట్లా కాకుండా నన్నేం పట్టించుకోడు, నాకేమి ఇవ్వడు అంటూ మొదలెట్టారా సూత్రం. ఈ గొణుగుడు సనుగుడు మొదలైన దగ్గరల్లా వాడికి ఇసుకొచ్చి ఎంత చేసిన దండగేళ్ళకి, ఎంత పెట్టినా ఎప్పుడు పెట్టలేదంటది అని వాడు ఇచ్చే ప్రేమ కూడా మానేస్తారు. అవునా కదా? ఇవ్వుడి వాక్యం చెప్దాం. ఇవ్వండి అంటే ఏమి ఇవ్వాలా? ప్రేమిస్తూనే ఉండాలి.
ఎలాంటి ప్రేమ? దేవుని ప్రేమ. యేసయ్యలాగా మనం ప్రేమించాలి. తోడబుట్టిన వాళ్ళ మధ్యలోనైనా, కట్టుకున్న వారి మధ్యలోనైనా, కడుపును పుట్టిన పిల్లవాళ్ళ మధ్యలోనైనా మనం ఇవ్వటమే నేర్చుకోవాలి. ప్రేమించటం. ప్రేమించిన వాడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేసి గర్భఫలాన్ని, సస్యమును, ద్రాక్షరసాన్ని, నూనెని, పశువుల్ని, గొర్రెల్ని, మంద మేకల్ని అన్నిటినీ దీవిస్తాడు. నెక్స్ట్ 14వ వాక్యం. అదిగో అండర్లైన్. సమస్త జనముల కంటే, ప్రతిష్ఠిత జనమా, ఏర్పరచుకున్న వారులారా, సొత్తైన ప్రజలారా, సమస్త జనముల కంటే. హల్లెలూయా. మీకు అసలు కోరికుందా? ఏమని? ఖచ్చితంగా కొంచెం మాట్లాడాలి. మీరు చెప్తే నేను చెప్పేసి ముగిస్తా. ఓకే? మీరు ఖచ్చితంగా మీకు ఒక కోరిక ఉండాలండి. నా దీన స్థితిలోంచి పైకి రాగలను. ఒక వ్యక్తికి లేదండి ఇలాంటి ఆలోచన. నా బతికింతే, నా జీతం ఇంతే, మా ఆదాయం ఇంతే, మా గది ఇంతే, మా నులక మంచం ఇంతే, నవారు మంచం ఇంతే, ఇంతే ఇంతే ఇంతే. ఆయన అంటాడు, పిచ్చి మొకందానా, ఇంతే కాదు ఎంతో ఉంది, ఎంతో ఉంది అని ఆయన అంటే, మాది ఇంతేనయ్యా, మాది ఇంతేనయ్యా అన్నట్లుగా చాలామంది గిరిగీసుకుని అందులోనే బతికేస్తున్నారండి. మేము పేదోళ్ళం, మాకేమి చేత కాదు, మాకు ఎవరు చాలా పిచ్చి మాట అండి ఇది. చాలామంది మాట్లాడితే మాట ఏంటండి, మాకు ఎవరు సపోర్ట్ లేదు. అది నిజం. ఎవరు సపోర్ట్ ఎప్పటికీ ఉండదు. ఎందుకని? ఎవరైనా సపోర్ట్ చేస్తే వాడికి దేవుడు అవుతాడు. నా దేవుడు ఏం చేస్తాడంటే సపోర్ట్లన్నీ కత్తిరిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఆయన మీదే ఆనుకోవాలా, ఆయన మీదే ఆధారపడాలా. అప్పుడు దేవుడు నీతో కనెక్ట్ అవుతాడు. అలా కాకుండా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకున్నామా, దెబ్బ అయిపోతాం. ప్రియులారా, సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదించి దేవుడు నీతో ఉన్నాడు. ప్రియులారా, మీరు విస్తరించబడాలి సమస్త జనముల కంటే. ఎట్లా? 38 ఏళ్ళ బట్టండి కోనేటి దగ్గరే పడి ఉన్నాడు. దేవదూత అప్పుడప్పుడు వచ్చి నీళ్లు కదిలించి వెళ్తూ ఉండేవాడు. విన్నారా? దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ఎట్టి రోగం ఉన్నా సరే ఆ నీళ్ళ అలలు ఆగిపోయే లోపల ఎంతమంది అయితే దూకుతారో వాళ్ళందరూ కూడా స్వస్థత పొంది వెళ్ళేవారు. దబామని దూకుతుంటే వీడికి కోపం, సీనియర్ ఎక్కడ, 38 ఏళ్ల బట్టి సీనియర్ ఎక్కడ, మర్యాద లేదా, బుద్ధి లేదా అని అరుస్తాడు. కానీ వీడు దిగడం. ఏంటన్నారండి? అందరూ ఒక మెంట్లోడా, మేము దిగాం, బాగుపడ్డాం, వెళ్ళిపోతున్నాం, వెళ్ళొస్తాం మళ్ళీ వస్తాం అంటలేదు. దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. వీడికి మాత్రం కడుపు మండిపోతుంది ఇంత సీనియర్ని పట్టుకుని. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు వయసు కంటే వీడే పెద్దోడు. యేసు ప్రభు పుట్టక ముందు నుంచి అక్కడ పడి ఉన్నాడు. ఎక్కడ చెప్పాలా? బెతెస్దా కోనేటి దగ్గర యేసు ప్రభు పుట్టక ముందు నుంచి అక్కడ పడి ఉన్నాడు. యేసు ప్రభుకి ఇది నచ్చలే. ఒరే, వచ్చింది దేనికి? కోనేటి దగ్గరికి. అది ఏ పని కోసం వచ్చావు? బాగుపడాలని, స్వస్థపడాలని. మరి ఎందుకు పడట్లా? అదేనండి, అందరూ దూకేస్తున్నారు. నాకు మర్యాద లేకపోతే ఊరుకోరు. మా ఇంట్లో మర్యాదకి ఎక్కువ పేటేస్తాం. దేనికి వేస్తాం? రెస్పెక్ట్ లేకపోతే కనీసం చెక్కపేట కూడా అనేవాళ్ళు ఉన్నారు. ఈడు ఆ కోవుకి చెందినాడు అనమాట. మర్యాద లేకుండా దిగేస్తారంటే ఇంత పెద్ద మనిషిని, పైగా జబ్బోడీడు. ఏమండి విన్నారండి? 38 ఏళ్ళ బట్టి పడున్నాడు. ఎవరు? బెతెస్దా కోనేటి దగ్గర పక్షవాయువుతో. కాలు పని చేయదు, చెయ్యి పని చేయదు, నోరు పని చేస్తుంది బాగా. రోషానికి ఏం తక్కువ లేదు. విన్నారా? ప్రభుకి ఇది నచ్చలే. ఎరా, నేను పుట్టక ముందు నుంచి పడున్నావు ఇక్కడ. విస్తరించబడాలని, బాగుపడాలని నీకు కోరికే లేదా? ఎందుకు లేదండి? మరి దిగవే.
ఎల్లవే నేను దిగే లోపల వేరే ఒకళ్ళు దిగేస్తున్నారు బాబు. అందుకే వాళ్ళకన్నా ఉండాలి, నాకన్నా ఉండాలని నేనే దిగట్లా. నష్టం ఎవరికి? విస్తరించబడవలసిన నీవు 38 ఏళ్ల ఎదుగుదల ఎందుకు ఆగిపోయింది? రోషాన్ని బట్టి కాదు. ఏ రోషం? పనికిమాలిన రోషం. దేవునిలో రోషం ఉన్నవాడు ఎదుగుతాడండి. భక్తిలో రోషం ఉన్నవాడు బాగుపడతాడండి. అలా కాకుండా శరీర సంబంధమైన రోషాలకు పోతే నష్టం మనకే. ప్రియులారా, సమస్త జనముల కంటే మోరోవర్ ఎక్కువగా మీరు విస్తరించబడాలి. ఇది దేవుని కోరిక. సమస్త జనముల కంటే మీరు తక్కువ జనమే. మిమ్మల్ని ఏం చూసి ప్రేమించాడు? ఏం చూసి ఎంచాడు? ఆయన మిమ్మల్ని ప్రేమించి స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. మనం ఎవరం? ప్రతిష్ఠించబడిన జనం. ఈ ప్రతిష్ఠించబడిన జనాన్ని ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే సమస్త జనముల కంటే ఎక్కువగా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు తలపైకెత్త. సమస్త జనులు ఎలా ఆశీర్వదించబడుతున్నారు? లంచాలు తిని, కంచాలు పెట్టి, విన్నారండి, కొంపలు కూల్చి, అక్రమ సంపాదన చేసి, ఏమండి ఈజీ మనీ ఎలాగొచ్చేస్తుందండి? చెప్పాక మొన్న మధ్య ఇట్లాంటి చెప్తే మీకు అర్థమవుతుంది. ఫోన్పేలో, ఈ గూగుల్ పేలో డబ్బులు పంపితే కొన్ని రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అది స్క్రాచ్ కార్డు వస్తుంది కదా. అందులో అప్పట్లో ఒక 5 రూపాయలు 10 రూపాయలు రిటర్న్ వచ్చేవి. అప్పట్లో కొత్తలో. ఆ కొత్తలో ఒక అతను, అన్నా ఈ కంపెనీ వాడు 1 రూపాయి 5 రూపాయలు 10 రూపాయల కంటే 1 కోటి రూపాయలు పంపకూడదు, నా అప్పులను తీరిపోతాయి. ఏది? గూగుల్ పే వాడు. నువ్వు పంపిందంతా 1000 రూపాయలు, వాడు నీకు ఎంత రివార్డ్ ఇవ్వాలట? 1 కోటి రూపాయలు పంపకూడదు, నా అప్పులన్నీ తీరిపోతాయి, నేను దేవుని సేవ చేయ బోళ్ళని మందిరాలు కట్టిస్తానన్నా అంటాడు. ఒరే, నీ మందిరాలు చల్లగుండా, అది వచ్చేది దిక్కుమాల డబ్బు. ఏమండి, ఎవరైనా ఉత్తి పుణ్యానికి ఎక్కడ తెచ్చిస్తారండి? ఆశించడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి లేదా? పంపిందేమో 1000 రూపాయల, రివార్డ్ ఎంత రావాలట? 1 కోటి. ఓరి బాబోయ్, అట్లాంటి అసలు దేవుడు ఇస్తాడండి? అది సాధ్యమా? ప్రియులారా, మనుషుల సైకాలజీ అలా మారిపోతాం. ఇది ఇంట్లోనే ఉండాలి, అన్నింటికి రావాలి. ఈ రోజున మనిషి ఎలా తయారంటే, మనం శ్రమ పడాలి, చెమటోర్చి కష్టపడిందే నువ్వు తింటావు, దేవుని నియమం. కానీ ఈ రోజున చెమట ఓర్చడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ప్రియులారా, ఆలోచించాలి. విస్తరించబడాలంటే కొన్ని ఉన్నాయి. అవి చెప్పి ముగిస్తాను, ఆలకించు. సమస్త జనముల కంటే. ఒకసారి ఏం జరిగిందంటే, ఓ తల్లి ఓ బిడ్డని కనలేక కందండి. ఆ కానుపు కష్టమైపోయి వేదనతో కన్నానని చెప్పి వాడికి ఏడుపు గొట్టు మొహోడా అని పేరు పెట్టి, ఏడుపు గొట్టు మొహోడా, వేదన, నేను పడ్డ వేదన మామూలు వేదన అంటారా నీ కొరకు? అది గుర్తు రావాలని అదే పేరు పెట్టింది. ఏ తల్లిని అలా పెడుతుందండి? అలా పెట్టవచ్చునా? తల్లికి కనుక తప్పదు, ఏం చేస్తాం? అందరిని కన్నాను కానీ నిన్ను మాత్రం అసలు నేను మర్చిపోలే, అంత బాధ పెట్టే నువ్వు అని చెప్పి వాడికి వేదన పడి కన్నాను గనుక అతనికి వేదన అని అర్థం వచ్చే జెబస్ ఎబేజు అని పేరు పెట్టి, అందరూ ఒరే ఏడుపు కొట్టు ముఖమోడా, ఒరే వేదన ముఖమోడా, నేను చూస్తేనే చాలురా అని అందరూ అసహించుకుంటున్నారు. ఎందుకు అట్లా అంటారండి? మీ అమ్మాయి పెట్టిందిగా పేరు, మీ తల్లే పెట్టింది కదగా పేరు. మమ్మల్ని అంటేవే, నీ ముఖం చూస్తే మాకు వేదన, అసలు మాకు కనపడుకో అని సమాజం అంతా హేళన చేసి అతగాడు 2 వాక్యాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. చిన్న చరిత్ర కానీ బలమైన విప్లవాత్మకమైన సందేశం. 2 వాక్యాలండి బైబిల్ గ్రంథంలో. ఒక విప్లవాత్మకమైన చారిత్రాత్మకమైన చరిత్ర అక్కడ రాయబడుతుంది. అతని పేరు ఎబేస్. చూద్దాం దినవృత్తాంతాల 1 గ్రంథం 4వ అధ్యాయం 9-10 వాక్యాలు.
సహోదరులందరి కంటే ఏం పొందాడు? ఘనత. వాళ్ళ అమ్మ పేరు పెట్టింది రేయ్ వేదన మొహవాడ. అసలు నేను చూస్తేనే మాకు వేదన. ఏ తల్లి చేయకూడని పని అండి ఆ తల్లి చేసింది, విన్నారా? బట్ నా దేవుడు, తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా లేనంటివే. తల్లి నేను మరువాలేనంటివే. నిత్య సుఖ శాంతియే నన్ను ఆదరించేనులే. నిత్య సుఖ శాంతియే నన్ను ఆదరించేనులే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. శాశ్వతమైనది నీవు నాయడ. అనుక్షణం నన్ను కను పాపవలే. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. హల్లెలూయా. తల్లే అతన్ని శపించింది. విన్నారా? యాకోబు తనది కాని ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. నాన్న ఒక్క ఆశీర్వాదం కూడా మిగలలేదా నాకు? అయ్యా నువ్వు అనుకుని మొత్తం ఇచ్చేసారా? అదేంటి నాన్న ఒక్కడు కూడా పెద్ద కొడుకు అంటే అంత ప్రేమరా నాకు. ఆ తండ్రి చేతుల్లో ఇక దీవించడానికి కూడా ఏమీ లేదండి. కానీ ఆకాశం అందున్న నా దేవుడు తండ్రి చేయలేని పని, తల్లి శపించిన ఆ శాపాన్ని తన సహోదరులందరి కంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్. చరిత్ర అక్కడ పెద్దగా కనపడదు, కానీ ఏం చేస్తే సమాజం అంతా తల్లితో సహా తృణీకరించిన ఆ వ్యక్తి తన సహోదరులందరికంటే తోడబుట్టిన వాళ్ళ మధ్యలో ఈ దీనుడు ఎలా వారందరి కంటే ఘనత పొందినట్లు. కారణం కింద రాసి ఉంటుంది 10వ వాక్యం. ఇశ్రాయేలుల దేవుని గురించి ఇలాగ మొరపెట్టి, అదిగో ఈవేళ ఈ మాటలు గుండెలో పెట్టుకుని వెళ్ళండి. నీ ప్రార్థనలో ఇది ఇంపార్టెంట్ అయి ఉండాలి. అయ్యా ఎంతకాలం ఈ శ్రమ, ఎంతకాలం ఈ దరిద్రత, ఎంతకాలం ఇరుకు కన్నీళ్ళు వద్దయ్యా, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అని అడగాల. అబ్బాయి ఏమని ప్రార్థన చేశాడండి? నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు బౌండరీస్ ఏమవ్వాలి? టు ఇంక్రీజ్ మై బౌండరీస్. ఆమె తల్ల పైకెత్తాడు. ఎంతకాలం ఆ సింగిల్ బెడ్రూమ్లు ఉంటారు? పిల్లలు పెద్ద అవట్లా, సూట్ కేసులు పెరగట్లా, బట్టలకు చోటు చాలక తిప్పలు పడతల్లా. ఎందుకో ప్రేమించి చెప్తున్నాను, ఇక మీదట చెప్పాలా? ఆమె
వై నాట్ 175 ఎవరు అన్నది? వై నాట్ 175 అని ఎవరు ఆయన అన్నారులే, అది కాదు నేను అనేది. వై నాట్? మనం ఎందుకు సరిహద్దులు విషయాల పరచబట్టలే? ఎందుకు పరచబడకూడదు? ఎంతకాలం ఆ ఇరుకు గదుల్లో? వై నాట్? నా దేవునికి శక్తి లేదా? నీ ప్రార్థనలో బలం లేదా? సరిహద్దులు విశాలపరచబడాలి, కోరుకోండి. ఆ పక్షవాయువు కలిగిన వాళ్ళగా ఉన్న కాడికి చల్తా హే గాడి కాదండి బాబు. నా ప్రభు వస్తాడు, నిన్ను లేపుతాడు, నిలవబెడతాడు. అందరూ దేవదూతల చేత బాగుపడితే ఈ దౌర్భాగ్యుడు 38 ఏళ్ళ సీనియర్ ప్రభు వస్తే కానీ లేపబడలేరు. ఇట్లా ఉంటుందండి ఆశీర్వాదం. ఎట్టినారండి? మన ఆశీర్వాదం ఇలా కాదండి. సరిహద్దులు విశాలపరచబడాలి. సహోదరుల కంటే, అయిన వాళ్ళ కంటే, నీ కళ్ళతో చూసిన వాళ్ళు సిగ్గుపడుతున్నట్లుగా, అరే ఒకప్పుడు ఏం లేదు వీళ్ళకి, ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు చూస్తుంటే తల పైకెత్తాలి. ఇప్పుడు చెప్పండి, తల పైకెత్తి నిన్ను చూడాలా? ఎప్పుడు చూస్తారు? నువ్వు ఏ సెకండ్ ఫ్లోర్లో ఉండి, ఆంటీ ఉన్నారా? ఎస్. ఎవరమ్మా? ఆంటీ ఎక్కడా? సెకండ్ ఫ్లోరు. ఆంటీ ఎక్కడ ఉండేది? సింగిల్ ఫ్లోర్కి గతి లేని ఆంటీ ఇప్పుడు ఎక్కడుంది? తల పైకెత్తి చూసేటట్టుగా నా దేవుడు చేయునుగాక. నా ప్రియులారా, ఏదో మిమ్మల్ని ఒబ్బగొట్టాలను, ఉద్రేకపరచాలిగా. నా దేవుడు శక్తి కలిగిన వాడు. నా దేవుని మాటలో జీవం ఉంది కనుక చెప్పగలను నేను. మీ కుటుంబాలు అలా విస్తరించబడాలని నిండు మనసు కలిగిన వాడిని చెప్తున్నా. విస్తరించబడాలండి, ఎదగాలండి. నా దేవుని కోరిక కూడా అదే. ఈ రోజున మీరు ఏ పరిస్థితులు వచ్చి ఈ మాటలు వింటున్నా, నిరికి ఏదైనా కానివ్వండి, నీ కన్నీళ్ళు కారణం ఎంత బలమైందని కానివ్వండి, అవి తలుచుకోవద్దు. నా దేవుడు నిన్ను సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఎంచుకోవటమే నీ భాగ్యం, ఎక్కువగా ఎంచటమే నీ ధన్యత. ఎంచుకున్నాడు గనుక, స్వకీయ జనముగా మార్చుకున్నాడు గనుక ఖచ్చితంగా సమస్త జనముల కంటే ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమె ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా సరిహద్దులు విశాలపరచు. చదువుమా. తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా. మరొకసారి చదువుతారు మీరు, ఆ మాటలు గమనించారు. ఎబ్బేజు ఇజ్రాయేలుల దేవుడితో ఏమని మనం చేస్తున్నాడండి? నిశ్చయ, షూర్లీ బ్లెస్ మీ లార్డ్. అర్థమవుతుందండి? నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి రండి. ఫస్ట్ బ్లెస్సింగ్ ఇన్ స్పిరిట్, రెండవది బ్లెస్సింగ్ ఇన్ ఫిజికల్. వింటున్నారా? సరిహద్దులు విశాలపరచబడి, మూడోది ప్రజెన్స్. వింటున్నారా? నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిచ్చి, ప్రొటెక్షన్, కీడు రాకుండా. 4 ముక్కలండి, 4 అంశాలు అడిగాడండి. దేవుడు అతనికి ఆ మనవి దయచేసెను. అడిగాడు, ఇచ్చాడు. ఎంత బాగుందో! వెంటనే 6 ఏళ్ళకు కాదు, 3 నెలలకు కాదు, 3 శుక్రవారాలకు కాదు, వెంటనే అడిగాడు, దయచేశాడు. విన్నారా? ఎందుకని? సమస్త సహోదరుల కంటే. ఏమండి? ఎబ్బేసుని దేవుడు ప్రేమించాడు కనుక. రైట్? 2 మాటలు. కంటే సమస్త జనముల కంటే మనం విస్తరించబడాలి. ఏ విషయాలు? 2 మాటలు చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం త్వరగా 36వ అధ్యాయం 37వ వాక్యం చదువుతారు. ఇశ్రాయేలీయులకి నేను చేయు విషయములో
నా దగ్గర విచారణ చేయనిత్తును. ఇజ్రాయేల్ ప్రజలను ఆయన ఎలా విస్తరింప చేయాలనుకుంటున్నాడంటే గొర్రెలు విస్తరించినట్లు. ఆమేన్, ఆమేన్. లోకము అలాగే ప్రభు మనకు పెట్టిన పేరేంటి? నేను గొర్రెలు కాపరిని, మీరు నాకు ఆ తెంగరోళ్ళు మాటలు మాట్లాడుతుంటారులేండి, వాళ్ళకి దాని విలువ తెలియదు. గొర్రెలో ఆశీర్వాదం తెలుసా? మీకు ఒక లాజిక్ చెప్పనా? ఓ మంచి మాట చెప్తాను నేనండి. గొర్రె నిక్కు అనుకుంటూ ఒక్క పిల్లనికి అందండి. కంటే తెలిసిన వాళ్ళు చెప్పండి, నా పెద్ద తెలియదు, ఒక 1/2 డజన్ కంటదండి, ఇంకెక్కువేనా? గొర్రెలు ఒక్కసారే తెలీదా? కనీసం ఒక 10 గంటదా? మనకి ఏది తెలియకపోతే ఏదో ఒకటి చెప్పండి. తెలుసా తెలియదా? ఏడాదిలో అది ఆ మొక్క కోసమే. ఏడాదికి 2 పంటలు. మీరు కానీ నా డబ్బులు ఉంటే అది ఏదైనా చూసుకోండి, తొందర పైకి వచ్చేస్తాం. గొర్రెలు విస్తరించున్నట్లు ఏదైనా ఏడాదికి ఒక పంట. ఇది చూసుకోండి, యేసు రక్తం చేయి. మన పంట డబల్ ఇన్ ఏ ఇయర్. 6 నెలలకే పంట అండి బాబా. నా ప్రజలు నేను గొర్రెలు ఇచ్చినట్లుగా విస్తరింప చేయాలని కోరుకుంటున్నా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్లెంటీ ఆఫ్ బ్లెస్సింగ్, విస్తరించబడాలి. నెక్స్ట్ కొరింథీ, నేను చదివేంగా 2వ పత్రిక 9-8. త్వరగా కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం. అన్నిటి యందు, మీ ఇంట్లో అన్నిటి యందు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై చేయడానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపని విస్తరింప చెయ్యగలడు. అన్నిట్లో మీలో మీరు ఎప్పుడు నా ఇంట్లో ఇది తక్కువైందనే మాట మీ నోట్లో రాకూడదు. విన్నారండి? ఎవ్రీ టైం, ఎప్పుడు కూడా మీలో మీరు సర్వ సమృద్ధి. ఏ సమృద్ధి అది? ఏనారా? డబ్బులుంటే బట్టలుంటే డబ్బులు ఉండవు కొంతమంది. ఎందుకు? పిసినారోళ్ళు కదా. విన్నారా? అట్లా కాదండి. విన్నారా? కొంతమంది కొన్ని ఉంటే కొన్ని ఉండవు. అలా కాదండి. మీలో మీరు సర్వ సమృద్ధి, అన్నిట్లో ఏది చూసినా అబ్బా ఏంటండి ఇది? దేవుని ఆశీర్వాదం. యాకోబట చేతికర్రతో వెళ్ళాడు, ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు వాట్ అబౌట్ యూ, హౌ యు ఆర్ బ్లెస్డ్, ఐ హ్యావ్ బ్లెస్డ్ 2 groups. ఆమె నేను 2 గుంపులుగా దీవించబడ్డా, ఒక గుంపు కాదు. లెక్క పెట్టుకోండి అంటాడు ఆయన. ప్రియులారా, గమనించాలి. నీ స్థితి మొదట కొంచెం ఉండొచ్చు, ఇక చాలు, పడిన పాటలు చాలు. 40 రోజులు కడుపు కట్టుకుని గుండెలు మంట పెట్టుకుని కన్నీరు గార్చావే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రాపర్టికల్గా చెప్తున్నా, ఇక మీదట నా మాట నమ్మండి, ప్రభు వైపు చూడండి, మీ వైపు చూడొద్దు. అన్నయ్య నువ్వు ఎంతైనా చెప్పు, మా ఆయన జీతం ఎంత అనుకుంటున్నావు? కష్టపడతాడని నిద్రగా అలసిపోతాడన్నయ్య, అలసిపోయి 20,000 తెస్తాడన్నయ్య. సరే, ఆయన అవకాశం అది. మరి నువ్వా? నేను ఒక 12,000 తెస్తున్నానన్నయ్య. 32,000 ఖర్చు ఎంత? 50,000 అన్నయ్య. అద్దె ఎంత అనుకుంటున్నా? 12,000. ఎట్లా ఖర్చు ఎంత అన్నయ్య? నెలకు ప్రచారి సరుకులే 7,000 అయిపోతున్నాయి. అదొక 12, ఇదొక 7, పిల్లలకి ఈఎంఐలు, ఫీజులు. ఇక మాకేదైనా హాస్పిటల్ వస్తే వేసి రక్తం చేయి ఒక 30,000 అట్టే పోతున్నాయి. ఇంకెప్పుడు అన్నయ్య బాగుపడేది? ఇంకెలాగన్నయ్య? ఇవన్నీ నాకు చెప్పొద్దా? నా దేవుడు శక్తిమంతుడు. నీ జీతంతో పని లేదు, నీ ఆలోచనతో పని లేదు. మీకు చెప్పనా? కథ చెప్తా వినండి. యేసు ప్రభు ఇలాగే వాక్యం చెప్తూ వాళ్ళందరి ముఖాలు చూసి, రే బాబులు ఎక్కడ కదా, రే బాబు వీళ్ళందరూ భోజనాలు రెడీ చేయండి అన్నాడు.
వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఇంతమందికి ఇప్పుడు మనం ఎక్కడ తెచ్చి పెడదాం? ఈ అరణ్యంలో ఎక్కడ దొరుకుతుంది భోజనం? మెల్లగా వచ్చి చెప్పారు, అయ్యా పెట్టలేము, పంపించేయి. ఆయన లేదు, మీరే పెట్టాలి. ఎట్లాగయ్యా? మీ దగ్గర ఏమున్నాయిరా? బుడ్డోడు టక్కలేసి, అంకుల్ 5 రొట్లు, ఇటు పట్టురా, పట్టుకుని దాబ్రా అనలేదండి. ఏమన్నాడు ప్రభు? 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి వాటిని విరచి ఆశీర్వదించి, ఏం చేసి? విరచి ఆశీర్వదించి వడ్డించుటకు ఇచ్చాడు. ఆమేన్. ఇదే 5 రొట్టెలు ఇవే కళ్ళు చూస్తుండగా ఏమైనాయి? అదిగో ఎరవబడాల, ప్రభు చేతిలోకి రావాలి మీ జీతాలు. అర్థమైతే స్తోత్రం. నమ్మకంగా మీ కష్టార్జితాన్ని దేవునికి ఇచ్చి చూడండి, దేవుని చేతిలో పెట్టి చూడండి. ఎందుకు రావో చూద్దాం, మీ స్థితి ఎందుకు మారదో చూద్దాం. అప్పుల గొడవలు పక్కన పెట్టండి, ఆర్థిక ఇబ్బందులు పక్కన పెట్టండి. విస్తరించబడుదురుగాక. విషయాన్ని గమనించాలి. ఉన్నదంత తింటే ఆ పిల్లోడికి చాలదు. అది ఎప్పుడైతే ప్రభు చేతిలోకి వచ్చిందో, ప్రభు దాన్ని విరిచాడో, ఆశీర్వదించాడో, అద్భుతం జరిగిందండి. మనం ఎవడు కొంపలు కూల్చాల్సిన అక్కర్లేదండి, ఎవరిని మోసం చేయాల్సిన పని లేదండి. నీ కలిగిన దానిలోనే విస్తరణ, నీ చేతి పనిలోనే, నీకున్న దానిలోనే నా దేవుడు ఎంతగా విస్తరింపజేస్తాడో తెలుసునా? అది ఆయన చేతికి అంగీకారం అయితే. ఆమేన్. ప్రియులారా, సమస్త జనముల కంటే విస్తరించబడాలి. స్తోత్రం, హల్లెలూయా. రైట్, ఇంకొక మాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం చూద్దాం. తన చిత్తాన్ని గూర్చిన మర్మం మనకు తెలియజేసి, మనకేం కలగాల? సంపూర్ణ జ్ఞాన వివేకములు కలుగుటకు కృపను మన ఎడల విస్తరింప చేసెను. మరలా తన చిత్తాన్ని గూర్చిన మర్మం మనకు తెలియజేసి, మనకేం కలగాలట? జ్ఞాన వివేకం. అది కూడా ఎలాగా? ఆఫ్ కాదు, సంపూర్ణ జ్ఞాన వివేకములు కలుగుటకు కృప విస్తరించబడాలని. సమస్త విషయాల్లో మీలో మీరు సమృద్ధి కలిగిన వారై మీరు ఎల్లప్పుడూ విస్తరించబడాలి. ఫినాన్షియల్గా కానీ, ఫిజికల్గా కానీ, ఇంట్లో కానీ, ఆర్థికంగా కానీ, అన్ని విషయాల్లో మీలో మీరు సమృద్ధి గలవారై విస్తరించబడుదురుగాక. రెండవది, కృపలో విస్తరించబడాలి. పొందిన కృపని ఇంకనూ సాధన చేసుకుని విస్తరించబడాలి. సంపూర్ణ జ్ఞాన వివేకములు కలవారగుటకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 చదువుదాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, త్వరగా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు. అది అండర్లైన్, ఇక్కడి నుంచి గమనించాలి. మీరు ఇంతవరకు ఏం నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న ప్రకారం, ఆమేన్, మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుతూ, హల్లెలూయా. నా దేవుడు ఏమి ఇవ్వలేదు అన్నయ్య, మాకేం చేయట్లేదు అన్నయ్య. చేసిన దానికి కృతజ్ఞత చెప్తున్నావా? విన్నారా? చాలామందికి సరైన భోజనాలు లేవు, సరైన కడుపు నుండి తినే పరిస్థితులు లేవు. అన్నీ ఉన్నవాళ్ళకి కూడా లేదండి షుగర్ అండి బాబు. ఇక లేనివాళ్ళు గతి ఇంక వేరే సంగతి.
వాళ్ళకి లేక వీళ్ళకి ఉండి కూడా సుఖం లేదు. మరి నువ్వైతే పచ్చడితో తింటున్నా, కంటి నిండా నిద్రపోవట్లా, ఈ జాలదా? అసలు మాకు సెంచరీ బెడ్ వేసి అన్నయ్య, ఏమన్నా సెంచరీ బెడ్ వేసి అన్నయ్య ఏసీ కింద పడుకుని అసలు రిలాక్స్ అవ్వాలని ఎప్పటి నుంచో కోరిక. ఏనారా, ఇట్లాంటి శక్తికి మించి, ఆలోచన అవసరానికి మించి కోరుకోకూడదు. ఆ టైం వస్తే ఏది ఆగదు. ఆమె తెలుసునా? మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఏం తెలుసుకుంటున్నారు, అందులో స్థిరపడబడి ఇంటి వాళ్ళే చక్కగా కట్టబడాలి. ఇల్లు ఎగాదగా కడతామండి, ఇటేమో తూర్పుకి ఇటేమో ఉత్తరానికి సాగిందనుకో, అది ఇల్లు అంటారండి. చక్కగా కట్టబడాలి. స్పిరిచువల్గా కూడండి ఒక క్రమమైన పద్ధతిలో మనం కట్టబడాలి. కట్టబడుతూ స్థిరపరచబడుతూ, ఇదిగో ఈవేళ మనం విస్తరించబడాలంటే, మన స్థితి మారాలంటే, ఏమండి, సమస్త జనముల కంటే మనం విస్తరించబడాలంటే, దీవించబడాలంటే ఈ మంచి అనుభవాన్ని నేర్చుకోవాలి. ప్రతి విషయానికి మనం ఏం చెప్పాలా? అది థ్యాంక్స్ గివింగ్. దేవానికి స్తోత్రం. ఈ మాట రావాలి మన నోటి. జ్వరం వచ్చిందనుకోండి, మీరేమంటారు? మొన్న ఆమె అట్ట చూసి వెళ్ళింది, అప్పటి నుంచి అన్నయ్య ఒకటే ఒళ్ళు నొప్పులు, చలిగా వచ్చేసింది. ఏది ఆమె చూస్తేనే, ఆమె అట్టా చూసింది అంతే, దిష్టి తగిలినట్టుంది. నీకు దిష్టి ఏంటండి? ఎవడో అట్లా చూసి వెళ్ళాడని మాకు అప్పటి నుంచి నెమ్మదలేదు ఇంటికి. ఆడి కళ్ళకి అంత పవర్ ఉంటే నీ ప్రార్థనకి ఎంత ఉంది, నీ కన్నీరికి ఎంత ఉంది? ఇట్లాంటి మాటలు మన నోట రాకూడదు. జ్వరం వచ్చిందా? స్తోత్రం, హల్లెలూయా అనాలి. విన్నారా? జలుబు చేసిందా? స్తోత్రం, హల్లెలూయా అనాలా? ఎంతమంది అంటారండి? జ్వరం వస్తే గుడికి రావు, జలుబు చేస్తే ప్రార్థనకు రావు. విన్నారా? అసలు ఏమి లేకపోయినా అనిపిస్తే చాలు కొంతమంది మానేస్తారు. ఏంటో ఒళ్ళెప్పులు కొన్ని ఎందుకు వచ్చినా అసలు ఏసీ ఎత్తాడు ఆయన, మళ్ళీ ఎక్కువ అయిపోద్ది. ఏది రాకముందే కృతజ్ఞత. ఆమె ప్రతి దానికండి వాళ్ళు విస్తరించబడతారు. మన నోటి నుండి ప్రతి దానికి. యోబు చూడండి, ఆయన అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికి. ఇచ్చిన స్తోత్రం, పుచ్చుకున్నా ఉన్న స్తోత్రం, లేకపోయినా ఆమె ఆస్తులు ఉన్న స్తోత్రం, అసలు ఏమి లేకపోయినా అది కాదు. ఆ కంటిన్యూటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విస్తరించబడతారు. ప్రైజ్ ది లార్డ్. చివరి మాట చదువుదాం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 12వ వాక్యం చదువుదాం. గట్టి చదువు. మీరు ఏర్పరచుకునబడిన వారులారా, సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచి ఏర్పాటు చేసుకున్న స్వకీయ జనమా, మీకు ఏ కోరికలు ఉండాలి? లోకస్తులాగా అది లేదు ఇది లేదని అనుకోకూడదండి. ఆత్మ సంబంధమైన వరములను గూర్చి ఏముందట? ఆసక్తి గలవారు గనుక హల్లెలూయా. సంఘమా, మీకు ఎలాంటి కోరికలు ఉండాలి తెలుసా? యు వాంట్ ఓన్లీ ద స్పిరిచువల్ గిఫ్ట్స్. మీ చర్చికి వస్తాం, ఏం గిఫ్ట్లు ఇస్తారు? ఎవడు రమ్మన్నాడు, ఎవడు ఇవ్వాలి నీకు? విన్నారా? కొంతమంది రావాలంటే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలట. పథకాలు బాబోయ్, పథకాలండి. వీళ్ళకి బహుమానాలు కావాలి. కొంతమంది ఉంటారు మరీ అమాయకులు, ఆ ఇచ్చేదే ఇంత బాక్స్, అందరి ముందు అందరికి ఇచ్చారు, నాకు ఇవ్వాలి ఇంత బాక్స్. దాని బాక్స్ ఎంత, దాని విలువ ఎంత? ఏది చిన్న బాక్స్గా కంగారు పడిపోయేది. కోరుకోవాల్సింది ఏంటండి? ఆత్మ సంబంధమైన వరాలు, గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్. అది కావాలా, అవి కావాలా? వాటి విషయంలో మీరు ఆసక్తి కలిగిన వారు. కొరింథీ సంఘస్థులారా, ఆసక్తి కలిగిన మీరు ఆ విషయంలో చక్కగా చదవండి.
సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు కలిగి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏది సంఘానికి క్షేమం? ఇంత కప్పులా, ఇంత టీ కప్పులా అండి? కొన్ని సంఘాల్లో మీరు గమనిస్తే ఏంటేంటో ఇస్తారు ఉంటారు ఎంకరేజ్మెంట్కి. కొంతమందికి అవకాశం లేక మార్కులు రాక ఇవ్వరు. నేను ఎంత కష్టపడి రాశాను, ఎంత కష్టపడి పరిగెత్తాను, ఎంత కష్టపడి గిరగిరికి కుర్చీలు చుట్టూ తిరిగి నడువిర కొట్టుకున్నా, నాకు ఇవ్వచ్చుగా. ఏది? ఆ కప్పు సెట్. ఇలాంటి చిన్న చిన్న వాటికి కంగారు పడిపోతుంటారు. మనం కోరుకోవాల్సింది ఇవి కాదు. అవకాశం ఉన్నప్పుడు ఇస్తారు, అది మ్యాటర్ కాదు. ఆసక్తి దేని మీద ఉండాలా? ఆత్మ సంబంధమైన వరముల విషయమై మీరు ఆసక్తి కలిగిన వారు. సంఘానికి క్షేమాభివృద్ధి ఏంటది? ఆత్మ సంబంధమైన వరాలు. ఆమె ఈ సంఘానికి వచ్చారు, ఏం సాధించావు అని నిన్ను అడిగితే, అమ్మ ఏం కొనుక్కున్నావు, ఏం అభివృద్ధి చెందావు, ఏమన్నా ఇల్లు కొనుక్కున్నావా, ఇంత బంగారం కొనుక్కున్నావా, డబ్బులు ఏమైనా వెనకేసావా నిన్ను అడిగారు అనుకో, అవన్నీ నాకు తెలియదు కానండి, ఒకప్పుడు రక్షణ లేదు, రక్షణ పొందుకున్నాను. ఒకప్పుడు ఆత్మాభిషేకం లేదు, ఆత్మాభిషేకం పొందుకున్నాను. భాషల్లో మాట్లాడే వరం లేదు, వరాన్ని పొందుకున్నాను. ఇలాంటి ఎదుగుదల గురించి కనుక నువ్వు చెప్పగలిగితే అది సంఘానికి క్షేమం. ఆమె ఈ రోజున సంఘానికి క్షేమాభివృద్ధి దేని చేత కలుగుతుందంటే ఆత్మ సంబంధమైన వరములు గూర్చి ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఆసక్తి ఆమె ఏం విస్తరించాలి? మనకి ఆత్మ సంబంధమైన వరములతో విస్తరించబడుదుముగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్వకీయ సంపాద్యమా, ఏర్పరచుకున్న జనాంగమా, మనం విస్తరించబడాలి. నా దేవుడు సమస్త జనముల కంటే మిమ్మల్ని బహుగా విస్తరించునుగాక. ఎబేజు వలె తన సహోదరుల మధ్యలో మిమ్మల్ని ఘనపరచునుగాక, విస్తరింప చేయునుగాక, సరిహద్దులు విశాలపరచునుగాక, కీడు రాకుండా నేను దాచునుగాక. నా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని 2020 సంవత్సరంలో రాసి పెట్టుకోండి. ఉపవాస ప్రార్థనలు అవగానే దేవుడు నీతో ఇచ్చిన మాట ఇది. నీ గదులు విశాలపరచబడతాయి, నీ ఆర్థిక పరిస్థితులు విశాలపరచబడతాయి, నీ ఆత్మీయ స్థితి అంతకంతకి విశాలపరచబడునుగాక. కుటుంబ వ్యవస్థలో ఉన్న ప్రతి ఆటంకాలు విడుదల పొంది మీ స్థితిగతులన్నిటినీ నా దేవుడు మీ ఆత్మీయ దాహమును బట్టి విస్తరింప చెయ్యునుగాక. ఆమేన్, ఆమేన్.